ఇరాన్ దగ్గర సముద్ర తీరం ఎందుకు ఎర్రగా మారింది? సముద్రం ఇరాన్ దగ్గర కొంత ప్రాంతం ఎర్రగా రక్తంలాగా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటి? మనందరూ తెలుసు, ఇరాన్ దగ్గర స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఉంటుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఈ ప్రాంతంలోనే హార్ముజ్ ఐలాండ్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంటుంది. ఈ ఐలాండ్ ఇరాన్ కిందకే వస్తుంది అనమాట. ఏదైతే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఉందో ఇది ఒక నారో వాటర్ బాడీ. ఇది పర్షియన్ గల్ఫ్ ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ని కనెక్ట్ చేస్తుంది. అయితే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో ఉన్న హార్ముజ్ దీవి, ఏదైతే హార్ముజ్ ఐలాండ్ ఉందో దాన్ని రెయిన్బో ఐలాండ్ అని కూడా అంటారు. అది రకరకాల కలర్స్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. డిఫరెంట్ కలర్స్, రెడ్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, వైట్, బ్రౌన్, బ్లాక్, ఇలా రకరకాల రంగుల్లో కనిపిస్తుంది అనమాట. రెడ్ అసలు ఈ ప్రాంతంలో ఎర్ర రంగు బాగా డామినేట్ చేస్తూ ఉంటాయి. దానికి కారణం ఈ ప్రాంతంలో ఐరన్ ఆక్సైడ్ మినరల్స్ అనేవి ఎక్కువ ఉంటాం అనమాట. అక్కడ మట్టిలో కానీ అక్కడ రాక్స్ లో కానీ ఆ ప్రాంతం మొత్తం కూడా రెడ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఐరన్ ఆక్సైడ్ మినరల్స్ అన్నమాట. ఈ హార్ముజ్ ఐలాండ్ అనేది వాల్కనోక్ యాక్టివిటీ ద్వారా, వాల్కనో డిపాజిట్స్ ద్వారా ఏర్పడిన ఐలాండ్ అన్నమాట. ఎక్కువ వాటి వల్ల ఈ ఐలాండ్ మొత్తం షేప్ అయిందనమాట. వర్షం వల్ల ఈ రెడ్ కలర్ గా కనిపించే మట్టి కావచ్చు, రాక్స్ కావచ్చు, ఇదంతా కూడా మనకి రెడ్ గా మారిపోతాయి. ఆ నీరంతా రెడ్ గా వస్తుంది అనమాట.